సెంటర్లని ఆహ్వానిస్తున్న డేటా సెంటర్ల వల్ల విశాఖ రూపురేఖలు మారిపోతాయి. గూగుల్ తర్వాత ఇంకో 3, 4 డేటా సెంటర్లు రావడం వల్ల దాంతో విశాఖ స్వరూపమే మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అద్భుతంగా సాగుతుందని మనం సంబరపడుతుంటే, డేటా సెంటర్లని పొమ్మనమని అమెరికాలో ఉద్యమాలు చేస్తున్నారు. మన ఎన్ఆర్ఐలే చెప్పాలి అది నిజమా కాదా అన్నటువంటిది సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతున్నదైతే న్యూజెర్సీలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. ఏఐ డేటా సెంటర్ని ఇమ్మీడియట్గా తీసేయమని. అమెరికా టెల్స్ బిగ్ టెక్ గో ఫక్ ఎవర్ సెల్ఫ్ అని చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అన్నటువంటి పాయింట్ ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇది నిజమా కాదా? అక్కడ డేటా సెంటర్లకు వ్యతిరేక ఉద్యమాలు లైక్ మన కమ్యూనిస్టులు లాంటి వాళ్ళ, లేకపోతే నిజంగా ప్రజలే చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం అయితే నీళ్లు, కరెంటు ఈ రెండిటితో వీళ్ళు వాడుకుంటుండడం వల్ల తమకి కష్టం వస్తుంది, తాము ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అంటున్నారు అన్నది చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పాల్సి ఉంది.